సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ట్రస్ట్ బోర్డు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. బుర్రా రాధాకృష్ణ చైర్మన్ గా మరో 15 మంది కార్యవర్గ సభ్యులతో దుర్గగుడి ఈవో సీను నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ధర్మకర్త మండలికి సంబంధించి ఎన్నిక చేయబడడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు గౌరవ సభ్యులందరూ కూడా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల, మిత్రులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబడడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ధర్మకర్తల మండలి మరియు ఉద్యోగులందరూ కూడా మంచి ఒరవడితో కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి సంబంధించి అభివృద్ధి కొరకు పాటుపడుతూ అందరూ కూడా ఈ క్షణం నుంచి పనిచేస్తారని భావిస్తూ ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా నేను చెప్పినట్టుగా చెప్పి అక్కడ నేను అనే దగ్గర మీ పేరు స్మరించుకుంటూ ఈ యొక్క ధర్మకర్త ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండలం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమునకు అక్కడ మీ పేరు చదవండి. ఎల్ దుర్గా ప్రసాద్ ప్రధాన అర్చగా అను నేను ధర్మకర్తగా నియోగింపబడిన వాడనై ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణము చేయుచున్నాను. నాకు వినియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును. నా ధర్మములను నేను యుక్తముగాను విశ్వాసముతోను నా శక్తి కొలది న్యాయముగాను వివేకముతోను వ్యవహరింతును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు ద్వేషములకును నిగ్రహానుగ్రహములకును ఏ మాత్రము తావియని ప్రమాణము చేయుచున్నాను. దేవదాయ ధర్మదాయమునకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నా ఉద్యోగమును సంబంధించిన నిబంధనలను నిర్వహింతును. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.